హే క్యూటీస్, వెల్కమ్ టు మామ్ అండ్ డాటర్స్. ఇవాళ రాగండితో ఫిష్ పుల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక మట్టి పాత్రలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ అండ్ హాఫ్ కప్ ఆనియన్ తీసుకొని ఆనియన్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్ కొంతమంది తుంచి వేస్తారు, బట్ నేను అలానే వేసేసాను. అండ్ 3 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. అండ్ 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మూత పెట్టుకొని అదంతా బాగా వేగే వరకు ఉండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న రాగండి ఫిష్ని పీసెస్గా ఉన్న వాటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నానండి. ఎప్పుడైనా ఫిష్ మనం యాడ్ చేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేయకూడదు. సో అది పట్టిద్దా లేదా అనే బౌల్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ టామరిన్ పల్ప్ తీసుకున్నానండి. చింతపండుని బాగా పిండి ఆ వాటర్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఎప్పుడు కూడా ఫిష్లో గంట పెట్టకూడదండి. వన్స్ మనం కర్రీ స్టార్ట్ అయిపోయాక ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే గంట పెడితే ఫిష్ అనేది పీసెస్గా అయిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పేస్ట్ యాడ్ చేశాను. మొత్తం అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి బబుల్స్ స్టార్ట్ అయ్యాక. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి మూత పెట్టేసి. ఇలా మనకు బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా చాలా టేస్ట్ ఇస్తుందండి కర్రీకి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొరియాండర్ యాడ్ చేశాను. ఇప్పుడు మన కర్రీని ఎన్హాన్స్ చేసే గీ యాడ్ చేద్దామండి. 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఈ గీ వల్ల ఫిష్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. జనరలీ బటర్ యాడ్ చేస్తారు, బట్ నా దగ్గర బటర్ లేక నేను గీ యాడ్ చేశాను. ఇందాక నేను గరం మసాలా అని చెప్పాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్తోనే ఆ గరం మసాలాని ప్రిపేర్ చేశాము. మీకు కావాలంటే ఒకసారి చూసుకొని ప్రిపేర్ చేసుకోండి.